బీట్ ద హీట్ విత్ సూర్యాకోల్. సూర్యాకోల్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఏందో ఏమోనోళ్ళ పాపం జగనన్న పరిస్థితి అసలుకే మంచిగా లేదు. అన్నకు ఏమవుతున్నదో ఏమో తెలియదు కానీ పాపం చాలా గండేమో ఉన్నది. సొంత అనుకున్నోళ్ళే అన్నకు ఎన్నిపోటు ఓడిసేటట్టు తయారయ్యారు. ఆ పార్టీలో ఉండి ఇన్నేళ్ళు అన్న నువ్వే దిక్కు అన్నోళ్ళు కూడా అన్నను నడి మీద దన్నే తట్టి చేస్తున్నారు. అన్నకు నెత్తి మీద బండలెక్కనే మారుతున్నారు. అయ్యా ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నారు, పక్కకు పోయి అన్న పంకగాలి మొత్తం బీగబట్టిండ్రు. దీని మీద జగనన్న గట్టిగానే బాధపడుతున్నాడట. ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఏం చేయాలనో తెలియని పరిస్థితులల్లో జగన్ అన్న ఉన్నాడట. మరి అసలు జగనన్నకు గంతగనం కష్టమే వచ్చింది. ఇప్పుడు జగనన్నను ఎవరయ్యా కష్టపెట్టిందని అంటే ఈ వార్త చూసిండ్రనుకో మీరే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ పరిస్థితి ప్రస్తుతం అయితే చాలా దారుణంగానే ఉన్నదుల్లా. ఏం చెప్పేటట్లేదు. పాపం అన్నకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో, అన్నకి ఎందుకు ఇట్లా అవుతున్నదో, నమ్మినోళ్ళే ఎందుకు ఇట్లా ప్రవర్తన చేస్తున్నదో అర్థమవుతలేదు. నిన్న మొన్నటి దాకా అన్న అన్న అన్నోళ్ళే ఇవాళ అన్నకు ఎన్నుపోటు ఓడిచేటట్టు తయారైనరని చెప్పి చాలా మంది అన్నను దగ్గర పంటే చూసిన వాళ్ళు చాలా మంది ఎరకైన వాళ్ళు చెప్తున్న మాట. అయ్యా ఎందుకయ్యా అంతగానం అని అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో వైసీపీ పార్టీ ఎంతగానం ఘోరంగా ఓడిపోయిందో అనే ముచ్చట ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్ ఎంట నడిచే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ మెల్లమెల్లగా చేపల లెక్కనే జారుకున్నారయ్యా. వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి పక్క పార్టీలకు తొంగి చూసి పార్టీలకు జంపై కండవాళ్ళు కప్పుకొని మళ్ళా జగనన్న మీద యాంటీగా కామెంట్లు పెట్టిన వాళ్ళు సుతం గట్టిగానే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఈ పోకడ ఆగుతలేదు, ఇంకా జంప్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. దగ్గర పంటి జగనన్న పార్టీని పరిశీలన చేసిన వాళ్ళు. అయితే జగనన్న అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు బయటకు పోయి ఇప్పుడు జగనన్ననే ఎట్లా పడితే అట్లా అనే మాటలు అడ్డగోలు కామెంట్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక ఇంకొంతమంది విజయసాయి రెడ్డి లాంటి సారోళ్ళు అయితే ఇక ఏకంగా బై బై చెప్పుడే కాకుండా జగన్ రెడ్డి సార్ మీద గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ఒక కోట గీసుకున్నాడని, ఆయన చుట్టూ ఒక కోటరు ఉన్నదని, ఇక ఎట్లా మాట్లాడాలనో తెలిసిన గుట్టునంతా మెల్లమెల్లగా ఇప్పాలనా వద్దా, మీడియాకు లీక్ చేస్తే గలీజ్ ఉంటుందేమో అనే ఆలోచనలో కొంచెం రెండు మాటలు వెనకకేసుకుంటా కూడా ఉంటున్నారట. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక ముగ్గురు నుంచి గట్టిగానే గండం ఉన్నదని అంటున్నారయ్యా. సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినబడుతున్నాయి, చక్కర్లు గట్టిగానే కొడుతున్నాయి. సరే మరి ఎవలయ్యా గా ముగ్గురు అని అంటే నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒకలైతే గతంలో వైసీపీ పార్టీలో ఉండి అనేక పదవులను అనుభవించిండ్రు కదా, కానీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి బయటకు పోయి టీడీపీలో చేరిండు ఆయన. ఇక ఇప్పుడు కట్టాలో ఉన్న జగన్ రెడ్డి సార్ మీద లిక్కర్ స్కామ్ ఉన్నదనుకుంటా సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఈ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఇక పోతే జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ మీద విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అట్టనే జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పిండు. అరే పోతే ఓన్రయ్యా బాబు, ఈ పార్టీ ఎవరికి శాశ్వతం కాదు, ఈ రాజకీయాలలో ఎవరు పర్ఫెక్ట్ దోస్తులు ఉండరు, కానీ బయటికి పోయిన తర్వాత అందరూ జగన్ అన్నను కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టుడు, ఇది జర మింగుడు పడని ముచ్చట్లు ఎక్కనే అవుతున్నది. అయితే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి సార్ అయితే ఏకంగా జనసేన కండబా కప్పుకున్నాడు. జగనన్న మీద కౌంటర్ దాఖలు గట్టిగానే ఇచ్చిండు. ఇక జనసేనలకు అట్లా పోయిండో లేదో జగనన్న మీదనైతే గట్టిగానే ఆరోపణలు చేసిండు బాలినేని శ్రీనివాసరెడ్డి. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖలలో అవినీతి అయ్యిందని చెప్పి ఆయన సంచలన మాటలే మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇక వెంటనే దీని మీద విచారణ చేయాలని కూడా అంటున్నాడు. ఇంక అంతనే కాదు, నా దగ్గర తగిన ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పకనే చెప్తున్నాడు. పెద్ద బాంబనే వెళ్తున్నాడు జగనన్న మీద. అటు విజయసాయి రెడ్డి సార్ అయితే మైండ్ గేమ్తో దెబ్బ కొడుతున్నాడు. నీ సంగతి అంతా తెలుసు, నీ గుట్టంతా నాకు తెలుసు, నేను ఎప్పుడు ఇప్పాలనో అప్పుడు ఇస్తా, ఎప్పుడు వదలాలనో అప్పుడు బాణం వదులుతా అన్నట్టుగా విజయసాయి రెడ్డి సార్ అప్పుడప్పుడు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసుడుతోటి ఇప్పుడు జగనన్న టీం మొత్తం అయోమయంలో పడే పరిస్థితికి వచ్చింది అన్నట్టు. ఇక దీంతో వైసీపీ క్యాడర్లలో కొంత అసంతృప్తి అయితే గట్టిగానే వినబడుతున్నది. ఇక ఇట్లా ముగ్గురు నేతలు ఇప్పటికే టార్గెట్ చేసి జగనన్నను అనరాని మాటలని రోజుకొక బాంబు వేల్చి ట్విట్టర్లలో ట్వీట్ చేసి సోషల్ మీడియాలో అనేక మాటలు షేక్ చేస్తుంటే ఇంకా కొంతమంది కూడా జగనన్న మీద అగేనెట్గా మాట్లాడనీకే యుద్ధం చేయనీకే తయారవుతున్నారట. మరి ఈ పంచాయతీ ఇక్కడితో నడిచిపోతుందా, లేకపోతే జగనన్ననే వీళ్ళకు చెక్కు పెడతాడా, లేకపోతే వీళ్ళు వేరే పార్టీలకు దూకి ఇంకెంత అరాచకాలు సృష్టిస్తారో, ఎన్ని కామెంట్లు జగనన్న మీద ఇంకా పీలుస్తారో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.